ప్రియుడు మోజులో పడి ఓ యువతి దారుణానికి ఒడిగట్టిందండి. కన్న తల్లినే బ్లాక్‌మెయిల్ చేసిందనుకోవాలన్నమాట కూతురు. కన్న తల్లి తెలియకంట, కన్న తల్లి ప్రైవేట్ ఫోటోలు తీసి తన లవర్‌కి పంపింది. ప్రియుడికి పంపించడం జరిగింది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగుళూరులో జరిగింది. ఇది చాలా ఆలస్యంగా బయటపడింది. పోలీసులు ఏవైతే చెబుతున్నారో ఆ వివరాలను బట్టి మాత్రమే మనం మాట్లాడదాం. బెంగుళూరుకు చెందిన 23 ఏళ్ల యువతి డిగ్రీ చదువుకుంటుంది. స్టడీస్ కోసం ఫోన్ చాలా అవసరం. ఈ రోజుల్లో అయితే చిన్న పిల్లలు కూడా ఫోన్ యూజ్ చేస్తున్నారు. చెప్పకనే అందరికీ తెలిసిందే. అలాంటిది డిగ్రీ చదివిన అమ్మాయి ఫోన్ అడిగితే తల్లిదండ్రులు అయ్యో! హైయర్ స్టడీస్ చదువుతుంది. తనకి ఫోన్ అవసరమై ఉంటది. అడిగింది కాబట్టి అని చెప్పేసి తల్లిదండ్రులు ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ఆ స్మార్ట్ ఫోన్ కొనిచ్చినాక చదువు కోసం మాత్రం ఉపయోగించాలి. ఆ స్మార్ట్ ఫోన్‌తో గంటలు, రోజులు, నెలలు తరబడి ఫోన్‌లో మాట్లాడుతూనే ఉండేది. ఇది గమనించిన పేరెంట్స్, తల్లిదండ్రులు గమనించిన తల్లి ముఖ్యంగా కొంచెం కోపగించుకుంది. కొంచెం ఆగ్రహానికి కూడా గురయింది. అయితే కూతురు చేతిలో ఉన్న ఆ స్మార్ట్ ఫోన్ లాక్కొని ఆ ఫోన్‌లో చెక్ చేస్తే ఒక్కసారిగా తల్లి షాక్, దిగ్భ్రాంతి. ఆ ఫోన్‌లో వాళ్ళమ్మ అంటే ఫోన్ చెక్ చేస్తుంది కదా! తన ప్రైవేట్ ఫోటోలతో పాటు మరో బంధువు ప్రైవేట్ ఫోటోలు కూడా కనిపించడంతో ఏమనాలో కూతుర్ని అర్థం కాలేదు. ఒక్కసారిగా షాకు. ఆ ఫోటోల గురించి కూతురిని గట్టిగా నిలదీసింది. కూతురు తన ప్రైవేట్ ఫోటోలు తీయడమే కాకుండా వాటిని తన లవర్‌కి, ప్రియుడికి పంపించడం చూసి ఒక్కసారి ఎలా ఉంటదంటే దిగ్భ్రాంతి అంటారు చూసారా? అలా గురైంది. ఆ టైంలో కూతుర్ని సైకియాట్రిస్ట్‌కి పంపించి బాగు చేసుకోవాలా? లేకపోతే మితిమీరి చేసింది తినకి తప్పనిసరిగా ఒక పనిష్మెంట్ ఉండి పశ్చాత్తాపంతో బయటికి రావాలా? అని ఆలోచన చేసి వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి తన కూతురుతో పాటు ఆ కూతురు యొక్క లవర్ పైన అంటే ప్రియుడి పైన కూడా ఫిర్యాదు చేసింది. ఆ మహిళ అంటే వాళ్ళ అమ్మ, ఆ కన్న తల్లి, ఆ పిల్ల యొక్క కన్న తల్లి కంప్లెయింట్‌లో నా కూతురు నా అనుమతి లేకుండా నా ప్రైవేట్ ఫోటోలు తీసింది. తీయడమే కాకుండా వాటిని ఆమె ప్రియుడికి పంపింది. మాకు తెలియకుండా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని కూడా చెప్పడం జరుగుతుంది అంటుంది అని చెప్పేసి కంప్లెయింట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు యథావిధిగా చేపట్టారు. స్మార్ట్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్స్ ల్యాబ్‌కి పంపించారు. ఈ ఘటనపై, ఈ సంఘటనపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ అన్ని కోణాల్లో అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజ నిజాలు తెలుస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పర్టిక్యులర్‌గా ఈ మొత్తం మీరు విన్నారు కదా! యథార్థ సంఘటన. దీనిపైన మీరు ఏమైతే రాయాలనుకుంటున్నారో ఇక్కడ అసల యువత ఏ విధంగా పక్కదారి పడుతుంది? కన్న తల్లిదండ్రులు అపురూపంగా పెంచుకొని వాళ్ళు అడిగిన వెంటనే మనం అన్నీ ఇస్తాం కాదనకుండా. ఒక ఫోన్‌ని పై చదువుల కోసం బయటికి పంపించి హైయర్ స్టడీస్ చేస్తుంది. తన కూతురు ఎంతో అభివృద్ధిలోకి లేవాలని చెప్పేసి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనిస్తే, ఒక ఫోన్‌ని నువ్వు ఎలా ఉపయోగించాలనేది మంచిగా, చెడుగా ఈ 2 వేలే ఉంటాయి. నీ లైఫ్ డిసైడ్ చేస్తుంది. ఒక ఫోను మనిషిని పైకి లేపగలదు, అధపాతాళం కూడా తొక్కగలదు. సో, ఈ ఓవరాల్ జరిగిన సంఘటన పైన మీ కామెంట్‌ని తెలియచేయండి.
ఇలాంటి మంచి మంచి అంటే సారీ మంచి మంచి అనకూడదు. ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నేను మన